బస్సు వచ్చింది, పదండి. ఎక్కండి. ఇందులో ఏ బస్ ఎక్కాలి? రెండు ఒకటేనండి, ఎక్కండి. ఆ బస్సే ఎల్ఎస్ఎస్ అది ఇదని కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఆ స్టాప్ వరకు. హలో, ఆటలుగా ఉందా? నాకు ఆఫీస్ టైం అయింది, బయలుదేరండి. అదే 1 అవర్ పర్మిషన్ అడిగారు కదా. వస్తే రామ్మా, లేకపోతే చేతి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ అండి. మీరు మా ఊరు వస్తే నేను మీకు హెల్ప్ చేస్తానండి. ప్లీజ్ అండి. సరే, ప్లీజ్ అండి. మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటా. బస్సు బస్సు అని చెప్తున్నాను కదా. ఫోన్ పెట్టి ఫోన్ పెట్టి డాడీ లైన్ లోకి వస్తున్నారు. ఫోన్ పెట్టి కొచ్చి డాడీ చెప్పరా. మా నాన్నతో మాట్లాడుతున్నాను. రేపా పబ్బుకా? కార్లు అయితే ఓకే. ఆపండి సార్, ఏమ్మా? ఆపండి. అయ్యో, లోపలే ఉన్నాడా? ఏంటి, మీ అక్క మధ్యలో ఇలా దీపమని చెప్పిందా? లేదు, మీరు కూర్చున్న చోట చూశాను, కనపడలేదు. అదే నన్ను వదిలి దిగిపోయారేమోనన్న భయంతో. ఓ కింగ్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. చిల్లర ఇవ్వండి సార్. ఓ 5 రూపీస్ ఉన్నాయా? ఆ? ఓ 5 రూపాయలు ఉన్నాయా? ఆ, ఇవ్వండి. పోదాం రండి. దమ్ము కొడతారా? మందు తాగుతాను. మరి ఇంకో తప్పు? ఇంకో తప్పంటే దొంగతనమా? ఆహా, హత్య చేయడమా? అంటే మీ ఊర్లో దొంగతనం చేయడం, హత్య చేయడం తప్పు కదా? ఆ? సంజిత్, నేను మాట్లాడుతున్నా. మీకు ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. అందుకే ధనుష్తో చెప్పా. అవును సంజిత్, ఇంకా కాలు నొప్పి తగ్గలా. యా, అందుకే ఒక హాఫ్ డే లీవ్ కావాలి సంజిత్. ఓకే, థ్యాంక్ యూ సంజిత్. ఏంటి, స్టమక్ పెయినా? లేదు, ముందు కడుపు నొప్పిని పర్మిషన్ అడిగారు, ఇప్పుడు కాలు నొప్పి అన్నారు. గోవిందా. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, యూ కమ్ ఫర్ ఇంటర్వ్యూ. గో టు ఫస్ట్ ఫ్లోర్. హలో, బ్యాగ్. ఓ, వచ్చేస్తాను.
కదమ్మా ఒక అతను వచ్చి చెప్పి వెళ్ళాడు, అందుకే అడుగుతున్నా. కావాలంటే అతని క్యాబిన్ ఫోన్ చేసి కనుక్కోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేడం. ఒక బ్లూ కలర్ చినిగిన జీన్స్ వేసుకున్న అతను అప్పుడే వెళ్ళిపోయాడే. అయితే నా బ్యాగ్ లో అతను మీతో వచ్చిన వాడే కదా. అడ్రస్ తెలీదు, అందుకని హెల్ప్ చేయడానికి వచ్చారు. ముక్కు మొహం తెలియని వాడిని నమ్మి బ్యాగ్ పోగొట్టుకుని ఇలా అడుగుతున్నావేంటమ్మా? మనిషి డీసెంట్ గా ఉన్నాడు. ఇక్కడ దొంగలంతా డీసెంట్ గానే ఉంటారు. పా సినిమాల్లో చూపించినట్టు ఖర్చిఫ్ మొహం మీద ఘాట్లు ఉండవు. మేడం, అప్పారావు సార్ వస్తే చెప్పండి. ఈయన మీ హస్బెండా? అవును, కానీ అందంగా లేడు కదూ. బాగున్నాడు, నాకు నచ్చాడు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి నన్ను అందరు బాయ్స్ ఇలా అడుగుతున్నారు? అమ్మా, ఈ బాయ్స్ కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడమ్మా. రావే గయ్యాన్ని. ఎందుకమ్మా ఇలా నా పరువు తీస్తున్నావు? పడుకోబెట్టండి. కళ్ళు తెరిచి చూడండి సార్. ఎవరైనా నీళ్ళు తీసుకురండి. నమస్కారం. 108. మేడం, సూర్యాపేట దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది. సూర్యాపేట దగ్గర ఎక్కడ? మునగాల్లో మేడం. మునగాల్లోనా? ఏ వెహికల్? 2 బస్సులు, ఒకటి ప్రైవేట్ బస్సు, ఒకటి గవర్నమెంట్ బస్సు. ఎంతమందికి దెబ్బలు తగిలాయి? చాలా మంది దెబ్బలు తగిలాయి. హలో, ఎలా జరిగింది? సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంటారు సార్. సగం మందికి పైగా చనిపోయి ఉంటారు. హైదరాబాద్ నుంచి వెళ్ళేది ప్రైవేట్ బస్సు, విజయవాడ నుంచి వచ్చేది గవర్నమెంట్ బస్సా? సరే, ఎంతమంది స్పాట్ అవుట్? ఓ 30-40 మంది స్పాట్ డెడ్ అయి ఉంటారు అనుకుంటాను సార్. 30-40 మందా? కాళీదాసు, ప్రింటింగ్ ఆఫ్ చేయండి. హెడ్లైన్ న్యూస్ మార్చాలి. నీళ్ళు తాగండి సార్. భయపడకండి, మీకేం కాదు. సార్, అంబులెన్స్ ఫోన్ చేసాం, బస్సు ఉంటుంది. సార్ సార్ ఎవరు సార్? తాగండి సార్. భయపడకండి సార్. సార్, మిమ్మల్ని చెప్పండి సార్. మీకేం కాదు సార్. సార్ సార్ మాట్లాడండి సార్. పోయింది సార్